వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇదిగోండి ఇవాళ నేను ఫుల్ వీడియోలో చాకులు పట్టుకుంది ఏమనుకోకండి. చూడండి చూపిస్తారండి. ఇదిగోండి చూపినా టమాటాలు కాల్చి. ఏం లేదండి, బాగా జ్వరం ఉంది కదా, నోరు అస్సలు ఏం తినాలనిపించట్లేదు. కారం పొడి వేసుకొని తిన్నా కానీ అస్సలు నోరంతా చేదుంది ఆ టాబ్లెట్లు వేసుకొని. అందుకే కొంచెం మిరియాల చారు పెట్టుకుందామనేసి పెట్టినా. అందుకే చాకులు పట్టుకున్నా. ఇవాళ ఫుల్ వీడియో వచ్చేసి నా స్టైల్లో అందరూ చేస్తారు నాకు తెలుసు, కానీ నేను ఇలా చేస్తాను చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూదురు కానీ రండి నా స్టైల్లో మిరియాల చారు. ఓకేనా? ఇట్లా కాల్చుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక 4 చిన్న చిన్న టమాటాలు 4 తీసుకుంటే చాలు. మేము ఎక్కువ మంది ఉన్నాం కదా అట్లా అనేసి ఒక 4 తీసుకున్నా. చిన్నవే, పెద్దవి కావు. కాల్చుకుంటే ఏంటంటే జలుబు వేయదు. టమాటాల ద్వారా కొంచెం ఎంతో అంత ఉంటుంటుంది కదా, ఆ జలుబు అనేది వేయదనమాట. కొంచెం కమ్మదనం కూడా వస్తుంది నోటికి. ఆ కమ్మదనం కోసం ఈ బాలన్నీ నోట్లు ఎట్లున్నాయంటే టాబ్లెట్లు వేసుకుని అందరి నోర్లు జ్వరాలు సర్దులు అట్లా బయట కూడా అట్లనే ఉంది. అందుకనే కొంచెం బాగుండాలనేసి నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నా అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇంత జ్వరం వచ్చి నాకు ఎప్పుడు ఇంత లేదు. వెదర్ వల్లనో ఏమో కానీ బాగా జ్వరం వచ్చింది ఈసారి అయితే నాకైతే. పిల్లలకు అంతే. అందుకనే రసం ఈ స్టైల్లో ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నా. ఎట్లా ఉంటుందో చూద్దాము. మీకు నచ్చితే కమ్మగా ఉంటుంది, చేసుకోండి. బాగుంది అనిపిస్తే. ఇగోండి కాల్చిన టమాటాలు 4, చింతపండు కొంచెము పులుపు తగ్గట్టు, ఇంకా మన మిరియాలు ధనియాలు ఇవేమో ఎల్లిగడ్డ, ఇంకొకటి ఏంటంటే జీలకర్ర కూడా వేసేసుకున్నాం ఇంట్లోనే. ఇగో జీలకర్ర. కొబ్బరి ఎందుకు వేసిన అంటే ఇక్కడ చూపినాను. కొబ్బరి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు నెక్స్ట్ టేస్ట్ కోసం అనమాట. కమ్మదనం ఉంటుంది కొబ్బరి వేస్తే. ఏందమ్మా రసంలో కొబ్బరి వేస్తారంటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేస్తున్నా. అది కూడా జ్వరం ఉంది, కొంచెం నోరు మంచిగా ఉండడానికి కోసం వేస్తున్నా. ఓకేనా? అది స్టార్ట్ చేద్దాం. చలో. కొత్తిమీర కొంచెం పొట్టు తీసుకొని మంచిగా మెదుపుకొని మనం చారులో ఇవన్నీ మిక్స్ పెట్టుకొని వేసేస్తే మన రసం మరిగిపోతుంది. మరి పోసి పెట్టుకొని వేడివేడిగా తినేయడమే. ఇక పిల్లలకు పెట్టేసి ఇంకా అనుకుంటుండొచ్చు రసం ఏమైనా టమాటాలు వేస్తారా అని. వేసుకోవచ్చు, ఎందుకంటే కొందరికి ఇష్టం, కొందరికి టమాటా లేకుండా కూడా వేస్తారు. మేమైతే టమాటాతో వేద్దామని ఫిక్స్ అయినాం. ఎక్కువ కాదు, 4 సరిపోతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. టమాటా చారు ఏం కాదు, రసం మాత్రమే. అందుకే ఎక్కువ తీసుకోవద్దు, కొన్నే తీసుకోవాలి, 1, 2. మేము 5 మంది ఉన్నాము కాబట్టి నేను 4 తీసుకున్నాను. ఓకేనా? ఉడక కావాల్సిన మొత్తం అవసరం లేదండి, ఈ చిన్న పీస్ కోసమే ఇప్పుడు ఉడక కావాల్సి వచ్చింది మనకి, టేస్ట్ కోసం. అంటే ఎక్కువ కావాల్సిన అవసరం లేదు, కొంచెం కాదు. ఇది పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే 4 అసలు ఎట్లా ఉంటాయంటే జ్వరం వచ్చినప్పుడు అందరూ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జ్వరం వస్తుంది కదా, అట్లా ఉంటుంది. అందుకోసమే కమ్మగా ఏదన్నా సరే నిజంగా రసము మంచిగా వేసుకొని అన్నం మెత్త వండుకొని తింటే బాగుంటుంది. సత్వ లేదు, పని చేయాలి, పిల్లలను చూసుకోవాలి. సత్వ కావాలంటే నాకు నేనే లేచి మళ్ళీ వేసుకొని తినాలి, పిల్లలకు పెట్టాలి, తినాలి. ఇగోండి కొబ్బరి వేసిన కదా, మిరియాలు జీలకర్ర ఇవి ధనియాలు అంతే మిక్సీ కట్టుకోవాలి. వెల్లుల్లి కూడా బాగుంది, మంచి స్మెల్ అవుతుంది. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది డౌట్ పడకండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇదిగోండి మనం కాల్చుకున్న 4 టమాటాలు ఉన్నాయిగా, ఇవి ఇట్లా కాల్చిన టమాటాని మనం ఇట్లా పిసికి రసం తీసుకోవాలి. మంచి కాల్చుకున్న టమాటాల నుంచి రసం చూడండి ఎంత వచ్చింది. ఈ రసము సర్ది కాకుండా కోసమే మనం కాల్చినాం అన్నమాట.
ఇదిగో ఇది చింతపండు. చింతపండు ఇంకా పచ్చిది కాల్చలేము కదా చింతపండుని, అందుకని ఇది కూడా మంచిగా జ్యూస్ అంతా తీసుకొని, చింతపండు రసం అంతా తీసుకొని అదంతా ఇందులో కలుపుకొని మరగబెట్టడమే. ఈజీ ప్రాసెస్ కదా రసం అంటే. అంత పుల్లగా ఉంటే కూడా తినలేము కాబట్టి పులుపు ఉప్పు ఇలాంటివి చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే నేను చెప్పలేను, ఎవరు ఎట్లా తింటారో వాళ్ళ ఇష్టం. కొంతమంది ఎక్కువ తింటారు పులుపు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇట్లా ఓకే వచ్చేసింది. ఈ పొడి ఇందులో వేసేసుకుందాం. మనం వేసుకున్నాం కదా మిరియాలు, ధనియాలు అవన్నీ, జీలకర్ర ఇంకా ఇంగ్లీష్ వేసుకున్నాం. వేసేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని స్టవ్ మీద పెట్టడమే, మరిగిపోతుంది రసం. మిరియాలు అవంతా ఘాటు దిగాలి కదా రసంలోకి, అప్పుడే. అట్లనే ఇదిగోండి కరివేపాకు ఇట్లా నలిపేసేయాలి. కరివేపాకు ఇంకనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాయి ఇప్పుడే. మళ్ళీ ఇంక జరైనాక ఏం లేదు, ఇప్పుడు వేస్తే బాగుంటుంది. కళలతో సహా మంచి కడిగి పెట్టుకున్న అప్పుడే నేను కట్ చేసి వేసేసుకోవడమే, మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది చారులో. స్టవ్ మీద రెడీ. స్టవ్ ఆన్ చేసుకోవడం, మూత పెట్టేసుకుందాం. అంతే, ఇక మరుగుతూ ఉండాలి. ఒక 10 minutesలో పొంగి వచ్చేస్తుంది. బాగా మరగాలి, ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. ఎంత మరిగితే అంత అని కాదండి, ఒక 10 to 15 minutes బాగా మరిగిందనుకోండి పోసి పెట్టేసుకుందాం, ఓకేనా. దీంట్లో అప్పడాలు కానీ వడియాలు కానీ మీ ఇష్టం. ఇంకా కొడుగుడ్డు, అదే కొడుగుడ్డు ఉడకబెట్టింది కానీ, లేకపోతే కొడుగుడ్డు క్రంబుల్ అంటారు కదా, పొరుటు. సో మీ ఇష్టం అనమాట. అంచుకి ఏదైనా కావాల్సి మీకు నచ్చింది పెట్టుకొని తినొచ్చు, ఓకేనా. ఇంకోండి సాల్ట్ కూడా వేస్తున్నా చూడండి. అన్నీ వేసేసి కూర్చుంటే మరుగుతుంది. నించునే ఓకే కళ్ళ లేదు, ఓకేనా. ఎందుకంటే ఎట్లయినా రసమే కదా, ఓకే. ఏం లేదు నాన్న, వాటరు కాచి చల్లార్చిన నీళ్ళండి. ఇదిగోండి ఇట్లాగా. అయినా కానీ జ్వరాలు మళ్ళీ ఇవాళ ఇప్పుడు పెద్దడికి వచ్చింది. స్కూల్కి వెళ్ళొచ్చాడా, వెళ్ళేటప్పుడు మంచిగా ఉన్నాడు, మధ్యాహ్నం కూడా బాగానే ఉన్నాడు. ట్యాబ్లెట్ కూడా వేసిన నేను, మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసి పంపించిన. అయినా కానీ చూడండి జ్వరంతో పడుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగోండి మరిగింది చూసారా. నేను అక్కడ పోసిన వాటర్ అక్కడికైనా అంటే బాగానే మసిలింది. చూసినారా ఎంత మంచి మసిలిందో. సాల్ట్ సరిపడా, అన్నీ సరిపడా ఉన్నాయండి. ఇదిగోండి టేస్ట్ ఒకసారి చూద్దాము. మళ్ళీ ఒకసారి ఉప్పు కరెక్ట్ ఉందా, పులుపు అన్నీ అయితే కరెక్ట్ కాలుతుందేమో. బాగానే ఉంది. మిరియాల గట్టు బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. నాకు ఆకలి కూడా అవుతుంది. మా బుజ్జికి ఆకలి కూడా అయిందంట. ఇంకో మసులుతుంది కదా, ఇది మసలునియండి. పోసి పెట్టేసుకున్నాము. మా పెద్దలు కూడా అమ్మ ఆకలి ఆకలి అంటున్నాడు. పోస్కి జీలకర్ర, ఆవాలు, ఆవాలు ఓ 20 ఆవాలు, ఓ 10 జీలకర్ర సరిపోతుంది. చాలు, ఓకేనా. రెడ్ చిల్లీ కూడా మెయిన్ పసుపు కూడా అమ్మో చీల్తాయి. చూడండి మా ఫ్రెండ్స్. ఎందుకు అంత భయం ఏమి కాదు. మామూలుగా వంట చేసుకుంటూ పోతా, వీడియోలో తీసేటప్పుడు ఇక్కడ చెప్పాలి ఇక్కడ చేయాలి కాబట్టిగా కొంచెం భయం. ఇప్పుడు కూడా ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగోండి మనము అందులో వేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోయే అవసరం లేదు. ఎందుకంటే సరిపోని వేసేసిన, బంద్ చేయడమే. ఇది అందులో పోసేసుకుందాం. తిరగమాత అంటారా, పోస్ అంటారా, ఇక మీరు ఏదనుకుంటే అది ఫ్రెండ్స్, ఓకేనా.
మనం పోసే అంటాంగా. ఇక మన తెలంగాణలో అయితే పోసే అంటాము. ఇవ్వండి చూసారా మస్తు అయింది. మస్తు కమ్మ ఉంటుంది, బాగుంటుంది. బాగా కుత నిగ ఇట్లా మసులుతుంది అమ్మ. ఇంకొక మరుగు మరగనిస్తాను నేను, ఇంకొక 2 మరుగులు. ఇగో మనం ఇంటికి పోసిన వాటర్ సగానికి అయినాయి చూడండి. చూసావా, నేను ఇక్కడ వరకు పోసిన వాటర్ చూసారా ఎక్కడ వరకు అయినాయి. ఇంకొక మరుగు మరిగితే సూపర్ రసం రెడీ. ఇంకొకసారి టేస్ట్ చేస్తా మీకోసం, ఓకేనా? ఇట్లా టేస్ట్ చేయడం అయితే నాకైతే భలే ఇష్టం. బాగుంది, యమ్మీ. మా పిల్లలు చూడండి ఆ నుంచి ఎట్లా చూస్తున్నారో, కుక్క పిల్లలు చూసినట్టు చూస్తున్నారు. ఇంకా అయ్యిందా పెడుతుందా మమ్మీ అని. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా నచ్చితే ఈ సీజనల్ రసం నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అట్లానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్, వంట వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను, ఓకేనా?